ఆత్మను రెండంతలు మూడంతలు అంటే దాన్ని ఒక పదార్థం లాగా క్వాంటిటీలో ఎలా లెక్కేస్తాము? కెన్ వి మెజర్ హ్యూమన్ స్పిరిట్ ఆర్ హోలీ స్పిరిట్ ఇన్ పోర్షన్స్? సింపుల్ లాజిక్ కదా. చేతుల మీద నీరు పోసినటువంటి ఎలీషా పరిచర్య అని చెప్పి విశ్వాసులను తమకు బానిసలుగా చేసుకుంటున్నారు. ఎంత ఘోరమైన దేవదోషని చూడండి. నేను నా అనాయింటింగ్ నీకు ఇస్తున్నాను అని నేను అన్నప్పుడు హోలీ స్పిరిట్ నా చేతిలో తొత్తులాగా ఉన్నాడా? నేను తీసుకొని నీకు ఇస్తానా? హోలీ స్పిరిట్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? హోలీ స్పిరిట్ నా ప్రాపర్టీయా? నేను ఎవరు కావాలంటే వాళ్ళకి ఇవ్వటానికి? ఆయన పదార్థమా? షేర్ హోలీ స్పిరిట్ టు అదర్ పీపుల్. అసలు నువ్వు ఎవడివి, ఏం మాట్లాడుతున్నావు? పరిశుద్ధాత్మ దేవుడిని ఈయన దగ్గర వెట్టు పెట్టుకున్నాడట. ఈయన వేరే వాడికి ఇస్తారంట. దేవదోషణ కాదా మై డియర్ ఫ్రెండ్స్? పాస్టర్ గారికి పరిచర్య చేస్తేనే ఇది పరిచర్య అనేటువంటి భావనలోనికి మనం వెళ్ళిపోయాం. కానీ వాస్తవానికి పరిచర్య సంఘంలో బలహీనులు, అవసరతలలో ఉన్న వారికి చేసేది పరిచర్య. పరిశుద్ధాత్మను పంచుకోవటం, ఈ నుంచి ఆయన తీసుకోవటం, ఆయన ఇంకోటికి ఇవ్వటం, ఒక బాల్ అండి ట్రాన్స్ఫర్ చేయటానికి. Show Christ through lives. Let's show Christ through our own lives. ప్రభు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. Yet another time God has given us. లేఖనాలను తరచి చూస్తూ అవి సరిగా ఇంటర్ప్రిట్ చేస్తున్నారా లేదా, ఎటువంటి బోధలు మనం వింటున్నాము, ఎక్కడ పక్కదారి పడుతున్నాము, వీటిని కొన్ని వారాలుగా మనం పరిశీలిస్తున్నాము. దేవుడు వీటిని చాలా మందికి మేలుకరంగా దీవించాలని దేవునికి నా ప్రార్థన. అయితే ఈరోజు మరొక ప్రాముఖ్యమైన వాక్య భాగం, చాలా ఫెమిలియర్ బట్ అపార్థం చేసుకోబడిన మరొక వాక్య భాగం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం. వక్రీకరించబడిన వాక్య భాగాలలో ఇది కూడా చాలా తరచుగా ఉంది. చాలా దారుణంగా దీన్ని ఇంటర్ప్రిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం. ఇక్కడ సందర్భం మనం చూడగలిగితే ఎలీషా ఏలియా, లేకపోతే ఏలియా ఎలీషా గురు శిష్యుల మధ్య జరిగిన ఒక సందర్భం. ఆ సందర్భంలో వారి సంభాషణలోంచి అక్కడ జరిగిన సంఘటనలను పురస్కరించుకొని ఒక తప్పుడు సిద్ధాంతాన్ని తయారు చేశారు. అది ఈరోజు మనం ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాం. మనందరికీ తెలుసు, ఏలియా వెడలిపోయే కాలం వచ్చినప్పుడు ఎలీషా ఆయనను అభ్యర్థించాడు. ఈ అధ్యాయం అంతా మనం చూడట్లేదు, మీకు ఆ స్టోరీ తెలుసు కాబట్టి నేను క్లుప్తంగా దాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం మొదటి 15 వచనాలు ఈరోజు మనం చూడబోతున్నాం. కానీ ప్రధానంగా కొన్ని వచనాలు మనం చూద్దాం. నేను కూడా నీతో పాటు వస్తాను అంటే ఏలియా వెళ్తున్నాడు. సుడిగాలి చేత ఏలియాను దేవుడు ఆరోహణము చేయించబోయే కాలం వచ్చిందని వాడికి అర్థమైంది. సో నేను వెళ్తున్నానని చెప్పి నువ్వు ఇక్కడే ఉండమని చెప్పినప్పుడు ఎలీషా ఏమన్నాడంటే, లేదు లేదు, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నీతోనే వస్తాను. 2వ వచనం అన్నమాట. సో ఈయన వెళ్తున్నాడు, ఆయన ఆగిపోమన్నాడు, నేను వస్తానన్నాడు. సో గురు శిష్యుల మధ్య జరిగిన ఒక సంభాషణ. ఇదంతా మీరు తర్వాత చదువుకోండి. నేను స్ట్రైట్ అవే టాపిక్ లోకి వెళ్తాను, సమయం చాలదు కాబట్టి. 9వ వచనం. నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేం చేయకూడదో దాన్ని అడుగుమని చెప్పగా ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను. ఈ వచనం చాలా దారుణంగా వక్రీకరించబడిన వచనం అన్నమాట. అంటే దుర్బోధకులు
తమకి అనుకూలంగా వచనాలను ఎలా మలచుకుంటారు ఇది ఒక ఉదాహరణ. కొంచెం ఆలోచించటం, సందర్భం ఏంటి, ఎంటైర్ క్రిస్టియన్ డాక్ట్రిన్ ఏంటి, ఈ ప్రస్తావన ఏమీ లేదు. ఉదాహరణకి ఇక్కడ సందర్భమే తీసుకోండి. ఏలియాతో ఎలీషా ఒక రిక్వెస్ట్ చేశాడు, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయము. అంటే వెనకాలే వస్తున్నాడు. సరే, ఇక ఏలియా వెళ్ళిపోయే టైం అయింది. దేవుడు ఏలియాని తీసుకువెళ్ళిపోవాలి. ఈయన వెనకే వస్తున్నాడు. నేను విడిచిపెట్టను అంటున్నాడు. సో ఏం కావాలి నీకు? నేను వెళ్ళిపోయే టైం అయింది. బిఫోర్ ఐ లీవ్ నీకేమైనా కావాలంటే చెప్పు అని అడిగితే ఈ మాట అడిగాడు. ఏమడిగాడు? నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు. ఈ మాటను ఇక చాలా ఈజీగా అనాయింటింగ్ పేరు మీద వర్ణించేశారు. మనం గతంలో మాట్లాడుతూ వచ్చాం ప్రతి వారం. అనాయింటింగ్ అనే పదాన్ని ఎంత దారుణంగా ఇష్టానుసారంగా వాడారో మనం చూస్తున్నాము. ఇది అనదర్ ఎగ్జాంపుల్. అనాయింటింగ్ అంటే ఏంటో అర్థం చెప్పరు. అనాయింటింగ్ అసలు పర్పస్ ఏంటో చెప్పరు. అనాయింటింగ్ అని అంటూ ఉంటారు. నేను మీ క్లారిటీ కోసం వ్యూవర్స్కి ఒక చిన్న సలహా ఇస్తున్నాను. అనాయింటింగ్ని నమ్మేవాళ్ళు కానీ, బోధించేవాళ్ళు కానీ, అటువంటి బోధల్ని అభిమానించే వాళ్ళని మీరు అడగండి, అనాయింటింగ్ అంటే ఏంటి అని అడగండి. లేదా మీరు ఆలోచించండి ఈరోజు, వాట్ ఈస్ అనాయింటింగ్? ఎవ్వరూ కూడా నిలకడగా ఒక నిర్వచనం చెప్పరు, ఒక మీనింగ్ చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. నేను తెలియదని చాలా నిర్మోహమాటంగా చెప్తున్నాను. వాళ్ళకి తెలియదు. ఎందుకంటే తెలిస్తే వాళ్ళు వాక్యాలను వక్రీకరించరు, లేదా తెలిసి ప్రజలను మోసం చేయడానికి వక్రీకరిస్తున్నారని అనుకోవాలి. అనాయింటింగ్ అంటే ఏంటి? నేను రకరకాల పరిశోధనలు చేశాను ఈ బోధకులందరివి, కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలు. అనాయింటింగ్ అంటే కొంతమంది ఉద్దేశంలో అదొక ఎలక్ట్రిక్ షాక్. ఒక ఎలక్ట్రిక్ షాక్ అంటే ఏదో పైనుంచి వచ్చి పట్ మని తగిలితే వీళ్ళు కింద పడిపోవాలి, దాన్ని తట్టుకోలేరు. ఒక పవర్ అన్నమాట, ఒక ఎనర్జీ అన్నమాట. అనాయింటింగ్ అంటే ఏదో షాక్ లాగా తగలటం. కొంతమంది అనాయింటింగ్ ని సూపర్ పవర్ లాగా, సూపర్ ఛార్జ్ లాగా మాట్లాడుతున్నారు, ఒక ఎలక్ట్రిక్ షాక్ లాగా. అదే అనాయింటింగ్ అంటే బైబిల్ చెప్పేది. దీని ఇంకోలాగా తీసుకొచ్చారు, ఆ పవర్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు అన్నారు. పవర్ని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తావు అంటే, ఇదిగో 2వ రాజుల గ్రంథంలో ఉంది. ఏలియా తన అనాయింటింగ్ ని ఎలీషాకి ట్రాన్స్ఫర్ చేశాడు అని. సో అది మనం ఇప్పుడు చూడబోతున్నాం. అనాయింటింగ్ అనే సందర్భం అసలు లేదు ఈ అధ్యాయంలో, కానీ ఇక్కడ ఆత్మ అనే పదం వచ్చింది కదా, ఇక అక్కడి నుంచి వీళ్ళు దాన్ని అల్లేశారు. సో ఏం జరుగుతుందంటే, వ్యూవర్స్ గమనించాల్సిన ప్రధానమైన సంగతి, బైబిల్లో ఎక్కడ స్పిరిట్ అనే మాట కనపడితే అక్కడ అనాయింటింగ్ అనే అర్థాన్ని తీసుకోవద్దు. స్పిరిట్ అంటే స్పిరిటే. అక్కడ పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ గురించి రాశారు. ఏం రాశారో చదవండి. స్పిరిట్ అనగానే అక్కడ కాంటెక్స్ట్ వదిలేసి మీరేదో అనుకుంటున్న అనాయింటింగ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టకండి. అది బైబిల్ చదివే పద్ధతి కాదు. ఇక్కడ కూడా అంతే. ఏలియా ఎలీషాలు మాట్లాడుకుంటున్నారు, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు. ఈ మాటని అర్థం చేసుకుంటమే తేడా వచ్చేసింది. ఓకే, వాళ్ళు ఏమంటారో చెప్తాను, తర్వాత నేను వివరణ ఇస్తాను. వాళ్ళు ఏమన్నారంటే, నీకెంత అభిషేకం ఉందో దానికి డబల్ నాకు ఇవ్వు అని ఎలీషా అడిగాడు అని. నీకు ఎంత అభిషేకం ఉందో దానికి డబల్ నాకు ఇమ్మని, రెండింతలు ఇమ్మని అడిగాడు.
అమ్మ చాలా కష్టం, అలా ఇవ్వలేను అని ఏలియా ప్రారంభంలో అన్నప్పటికీ వెంటబడి అడగటం వల్ల ఫైనల్గా ఇచ్చాడు అని వాళ్ళు చెప్తారు. ఇక్కడ 2 మాటలు చెప్తున్నారు. ఒకటి, అనాయింట్మెంట్లో లెవెల్స్ ఉన్నాయని. ఒకటి. 2, అనాయింట్మెంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అని. ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి దైవజనుడు తను ప్రార్థించి వేరే వాళ్ళకి అనాయింట్మెంట్ ట్రాన్స్ఫర్ చేస్తాడని ఒకటి. 2, ఒకళ్ళకి 1 పోర్షన్ ఉంటే ఒకళ్ళకి డబుల్ పోర్షన్ ఉండొచ్చు. కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు. అందులో లెవెల్స్ ఉన్నాయి బట్ ఈ అధ్యాయంలో అవేమీ లేవు. ఇవన్నీ బలవంతంగా చొప్పించిన సొంత అర్థాలు. బేసిక్ ఎక్స్ప్లెనేషన్ ఒకటి చెప్తాను. నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు అని అన్నప్పుడు స్పిరిట్ ఒక పదార్థమా? బేసిక్స్ మాట్లాడుకున్నాం. బేసిక్ క్రిస్టియన్ డాక్ట్రిన్ మాట్లాడుకున్నాం. స్పిరిట్ అనేది ఒక పదార్థమా? నా ఆత్మ ఒక పదార్థమా? అది 2 3 4 10 ఉండటానికి. గుర్తుపెట్టుకోండి, స్పిరిట్ ఈజ్ నెవర్ ఏ సబ్స్టెన్స్. మరి ఏ అర్థంలో వాడారు అన్నప్పుడు అది చూడాలి. కానీ ఆత్మను 2 3 అంటే దాన్ని ఒక పదార్థం లాగా క్వాంటిటీలో ఎలా లెక్కేస్తాము? కెన్ వి మెజర్ హ్యూమన్ స్పిరిట్ ఆర్ హోలీ స్పిరిట్ ఇన్ పోర్షన్స్? సింపుల్ లాజిక్ కదా. ఇంకొకటి, ఎవరు ఆత్మ అడిగాడు ఆయన? నీకు కలిగిన ఆత్మలో అన్నప్పుడు పరిశుద్ధాత్మే అని ఎలా తీసుకోవాలి? హోలీ స్పిరిట్ అది. ఏమో హోలీ స్పిరిట్ అని తీసుకుంటాం మేము అంటున్నారు. కాబట్టి ఇప్పుడు అర్థం ఏంటి? ఏలియాకి ఇంత పర్సంటేజ్ హోలీ స్పిరిట్ ఉంది, ఎలీషాకి దానికి డబుల్ రావాలి. అదే దాని అర్థం. అలా తీసుకున్నా కూడా హోలీ స్పిరిట్ పర్సన్ కదా, పరిశుద్ధాత్మ వ్యక్తి కదా, దైవత్వంలో ఉన్న త్రిత్వంలో ఉన్న వ్యక్తి కదా, గాడ్ కదా. పరిశుద్ధాత్మని ఒక పదార్థం లాగా, సబ్స్టెన్స్ లాగా ఎలా మాట్లాడతాం? ఏలియాకి ఇంత క్వాంటిటీ స్పిరిట్ ఉన్నాడు, లేకపోతే ఎలీషాకి ఎంత క్వాంటిటీ ఇప్పుడు కావాలి, ఏలియాకి ఎంత స్పిరిట్ ఉన్నాడో అంతకి డబుల్ ఇప్పుడు ఎలీషాకి ఇద్దాము అంటే ఏంటిది? కొలతేసి ఇచ్చేదా? డబుల్ పోర్షన్ అంటే ఒక పదార్థమా? సో ఎప్పుడైతే దీన్ని ఇలా ఇంటర్ప్రిట్ చేశారో, దే మిస్డ్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ కొలతలేసి, తూకమేసి, బరువులు తూచి 2 3 4 పంచగలిగే పదార్థం కాదు. పరిశుద్ధాత్మ గాడ్, పర్సన్, వ్యక్తి, దేవుడు. ఆయనను ఒక్కొక్క వ్యక్తికి ఎంత కావాలంటే అంత కొలత ప్రకారం పంచటానికి ఆయన ఎవరు? ఏమనుకున్నారు ఆయన్ని? సో బేసిక్ డెఫినేషనే మర్చిపోయారు. పరిశుద్ధాత్మను పదార్థం లాగా చూసే ఘోరమైన డాక్ట్రిన్ అన్నమాట. తూకం వేసి పంచేలాగా. ఏలియాకి ఎంత ఆత్మ ఉందో దానికి 2 ఆత్మ ఎలీషాకి ఇద్దామని తూకం వేస్తారా? దట్స్ నాట్ ద వే. దట్స్ నాట్ ద వే. అలాగే దానికి కంటిన్యూషన్ కిందకు వస్తే 13వ వచనం అక్కడ దుప్పటి గురించి మాట్లాడుతున్నారు. ఏలియా దుప్పటి కింద పడింది, ఆ దుప్పటి ఈయన తీసుకున్నాడు. ఇక ఎక్కడికి అల్లేశారంటే మళ్ళీ సేమ్ స్టోరీ. ఈజీ అన్నమాట. ఇక ఒక పనికిరాని సిద్ధాంతం తయారు చేసినప్పుడు ప్రతి దాంట్లో దాన్ని చొప్పించేయటం ఈ దుర్బోధకు లక్షణం. వీళ్ళకి ఇప్పుడు ఒక మ్యాంటిల్ అంటే ఒక దుప్పటి దొరికింది. సో డాక్షన్ ఎస్టాబ్లిష్ మళ్ళీ చేశారు. ఏంటంటే ఈ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఈ దుప్పటి ద్వారా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఉందా అక్కడ అలాగా? అలా ఉందా? లేదు కదా. సో అక్కడ అర్థాన్ని ఎలా తీసుకోవాలి? అవి ఏం ఆలోచించట్లేదు. పరిశుద్ధాత్మను ఒక పదార్థం లాగా, పరిశుద్ధాత్మ
ఆ సమ్ పవరు ఈ దుప్పట్లో ఉన్నట్టు, ఆ దుప్పటి ఎవరి మీద ఉంటే వాళ్ళకి ఆ పవర్ వచ్చేసినట్టు. ఇవేనా బైబిల్ చదివే పద్ధతి? అలా కాదు కదా. 15వ వచనం, అక్కడ యెహోవా ఆత్మ అతనిని ఎత్తి ఒక పర్వతం మీదనైనను లోయ యందైనను వేసి ఉండునేమో అని వీళ్ళు అనుకున్నారు. ఇది నేను 16 చదివాను. 15, ఏలీ ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకున్నారు. కాబట్టి ఇంకొక డైలాగ్ వచ్చిందనమాట, ఈయన ఆత్మ ఆయన మీద ఉంది అని. 3 స్టేట్మెంట్స్ ఈ బోధలోంచి వస్తున్నాయి. ఒకటి, ఆత్మను ఒక పదార్థం లాగా పోర్షన్స్ ప్రకారం పంచటం. 2, దుప్పటి లేకపోతే వస్తువులు, ఆయన ధరించిన డ్రెస్. కొంతమంది దీన్ని తీసుకెళ్లి కొత్త నిబంధన కనెక్ట్ చేశారు. కర్చీఫ్లు, పౌలు గారి డ్రెస్సులు, వాళ్ళు వాడిన వస్త్రాలు, అందులోంచి అభిషేకం ట్రాన్స్ఫర్ అయింది, స్వస్థ వచ్చింది అని. మరి ఆ లెక్కల్లో ఏలియాకి, ఇక్కడ ఎలీషాకి స్వస్థత ఏం రాలేదు. ఆయన వేసుకుంటే ఈయనకేం రాల, పవర్ వచ్చింది అంటున్నారు. ఏం పవర్ వచ్చింది? ఇక్కడ క్లియర్గా మీరు చూడండి, ఆయన ఆత్మ ఈయన మీదకి వచ్చింది అన్నారు. 15వ వచనం, ఏలి ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో ఇక్కడ మనకి బిట్లు బిట్లుగా మనకు కనపడిన సందర్భాలు ఉన్నాయి. ఒకటి బ్లాంకెట్, ఒకటి పోర్షన్, రెండింతలు, 2 స్పిరిట్, ఆత్మ, ఏలి ఆత్మ కానీ పరిశుద్ధాత్మ కానీ. మళ్ళీ బ్యాక్ టు ది బేసిక్స్, ఫస్ట్ నుంచి వస్తున్నాను. ఒకటి, ఏలియా ఆత్మ గురించి మాట్లాడుతున్నారా మీరు? అప్పుడు ఏలియా ఆత్మని పదార్థం లాగా చెప్పచ్చా? ఏలియా ఆత్మ, ఏలియాకి ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఆత్మ ఉంటే అదే ఆత్మ ఇప్పుడు రెండింతలు ఎలీషాకి వచ్చిందా? అలా అనొచ్చా? కుదురుద్ది అట్లాగా? సో ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఇంకా చెప్పాలంటే లాజికల్గా మాట్లాడుకుందాం, ఏలియా ఆత్మ రెండింతలు ఎలీషాకు వస్తే మరి ఎలీషా ఆత్మ ఏమవ్వాలి? ఎలీషా పర్సనాలిటీ, ఎలీషాకి స్వయంగా దేవుడిచ్చిన తన వ్యక్తిగత ఆత్మ సంగతి ఏంటి? కానీ ఇవేమీ ఆలోచించకుండా ఊరికనే అనాయింట్మెంట్ అంటే మనం మోసపోతున్నాం. ఏలియాకి ఎంత ఆత్మ ఉందో దానికి డబల్ ఆత్మ ఇప్పుడు ఎలీషాకు వచ్చింది. ఆ డబల్ ఆత్మ ప్లస్ ఎలీషాకు స్వతహాగా ఉన్న ఒక సింగిల్ ఆత్మ. ఎలీషా ఎటువంటి వాడిగా లెక్కేసుకోవాలి ఇప్పుడు మనం? మరి ఇప్పుడు ఎలీషాకు ఉన్న ఆత్మ ఇప్పుడు ఏలియా ఆత్మ అయితే మరి ఎలీషా వ్యక్తిత్వం ఏమైపోవాలి? ఎలీషా స్వతహాగా దేవుడిచ్చిన ఆత్మ ఏమైపోవాలి? అలా చదువుతాం బైబిల్ మనం. దట్స్ నాట్ ద వే టు రీడ్ ద బైబిల్. దుప్పట్లోంచి పవర్ ట్రాన్స్ఫర్ అయిందా? అంటే ఈ దుప్పటి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అనాయింటింగ్, ఒక అభిషేకం వస్తువుల ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుందా? పరిశుద్ధాత్మని అంతగా కించపరుద్దామా? ఎక్కడి దాకా వెళ్ళిపోయారంటే కుర్చీల్లో అనాయింట్మెంట్ ఉందని, బాల్ పెన్స్లో అనాయింట్మెంట్ ఉందని, కర్చీఫ్లో అనాయింట్మెంట్ ఉందని, వాటర్ బాటిల్స్లో అనాయింట్మెంట్ ఉందని, ఆఖరికి వాడు వాడిన చెమట కర్చీఫ్లో కూడా అనాయింట్మెంట్ ఉందని. ఎక్కడి దాకా? ఎంత అసభ్యకరమైన దిగజారుడు స్టేట్మెంట్స్కి వచ్చారు. దేని గురించి మాట్లాడుతున్నాం మనం? మీరు ఎలాగ మాట్లాడినా కూడా అది వర్తించదు మై డియర్ ఫ్రెండ్స్. ఏలియా ఆత్మ అనుకుంటే ఏలియా ఆత్మ ఈజ్ అ పర్సన్. స్పిరిట్ అంటే బైబిల్ ఏం చెప్తుందో చూడండి. స్పిరిట్ ఈజ్ నాట్ ఎ సబ్స్టెన్స్. ఒక అబ్స్ట్రాక్ట్ ఫామ్లో ఉండే ఒక పదార్థం లాగా తీయమాకండి. మనకు అర్థం కాని ఒక సోల్ అంటే ఏంటి? పర్సన్. ఆత్మ అంటే వ్యక్తి అండి. 2 ఏలియాలు వచ్చి ఇప్పుడు ఎలీషా మీద కూర్చుంటారా? ఎలా అర్థం చేసుకోవాలి వాటిని? మనం ఏమన్నా ఆత్మల రెల్మ్ గురించి మాట్లాడుతున్నామా? మన ఊహ తెలియదు. నో నో నో, అది చదివే పద్ధతి కాదు. కానీ ఇక్కడ మీరు చూడండి, 2వ అధ్యాయం 10వ వచనంలో, నీవు అడిగినది కష్టతరంగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి
తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవు. అంటే ఏంటి? అది నా చేతుల్లో లేదని ఆయన చెప్తున్నాడు. ఇట్ ఈస్ గాడ్స్ విల్. నీకు ఆ పవర్ దేవుడు ఇవ్వాలా వద్దా? నేను కూడా పవర్ అనే వాడుతున్నాను, యాక్చువల్ పవర్ కూడా కాదు అది. నువ్వు అడిగింది దేవుడు గ్రాంట్ చేయటం దేవుడి ఇష్టం. ఒకవేళ గ్రాంట్ చేస్తే గుర్తుపెట్టుకో, ఇలా జరుగుద్ది, లేకపోతే ఇలా జరుగుద్ది అని ఒక చిన్న సైన్ ఇచ్చాడు. ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి అని అంటే, ఒకటి ఏలీ ఏం చెప్తున్నాడంటే, నువ్వు అడిగింది నేను చేయలేను, నువ్వు అడిగింది నేను చేయలేను, అది కష్టతరంగా ఉంది, అది దేవుడు ఇవ్వాలి, ఆ దేవుడు ఇవ్వాలి అన్నప్పుడు అర్థం ఏంటి? నేను నా అనాయింటింగ్ని ట్రాన్స్ఫర్ చేయలేను అని చెప్తున్నట్లేగా. ఒకవేళ మీరు ఆలోచిస్తున్న కోణంలో కనుక చూస్తే ఇట్స్ నాట్ పాసిబుల్, ఇట్స్ వెరీ హార్డ్ థింగ్. నేను అది ఇవ్వలేను, అది ఇవ్వాల్సిన దేవుడే. నా అనాయింటింగ్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అంటలేదు. నువ్వు అడిగింది దేవుడు గ్రాంట్ చేయాలని అడుగుతున్నాడు అంతే. సో ఇక దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్నప్పుడు, ఏలియా ఆత్మ అంటే ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. మరి లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనంలో ఏముంది ఒకసారి చూద్దామా? లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం. బాప్తిస్మ యోహాను సందర్భంలో కూడా ఇదే లాంటి ఒక యూసేజ్ వచ్చింది. లూకాసు వార్త 1:17. ఇక్కడ నేను చదువుతున్నాను. ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళెను. ఎవరు? బాప్తిస్మ యోహాను. మరి బాప్తిస్మ యోహాను గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఇదే మాట, ఏలియా యొక్క ఆత్మ కలిగిన వాడని. ఇప్పుడు మీరు చెప్పండి, ఏలియా ఆత్మ ఎంతమందికి వస్తుంది? ఏలియా ఆత్మ ఏలియాకు ఉంది, అక్కడ నుంచి ఎలీషాకి వెళ్ళింది, అక్కడ నుంచి యోహానికి వచ్చిందా? నేను ఎట్లా తీసుకుందాము? 3 ఏలియాలు ఉన్నారు అన్నామా? ఒక ఏలియానే మళ్ళీ 3 సార్లు పుట్టాడు అందామా? కుదరదు కదా. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. మరి ఏలియా ఆత్మ యోహానుకుంటే మరి యోహాన్ ఏమనాలి? యోహానుకు స్వతహాగా ఉన్న ఆత్మను ఏమనాలి? అందుకని బైబిల్ చదివేటప్పుడు ఆ పదప్రయోగాలు ఎలా ఉన్నాయో మనం చూసుకోవాలి. ఏలియా ప్రవక్త. ఒక ప్రవక్త ఎటువంటి దైవిక శక్తితో తన పరిచర్య చేశాడో, ఎంతటి రోషంగా తన జీవితకాలంలో ప్రవచనాత్మక పరిచర్య చేశాడో ఒక ప్రవక్తగా, అదే మినిస్ట్రీ ఎలీషా చేయబోతున్నాడు, అదే మినిస్ట్రీ యోహాను కూడా చేయబోతున్నాడు. ఇది మినిస్ట్రీకి సంబంధించింది. ఆ మినిస్ట్రీకి కావాల్సిన గ్రేస్, అథారిటీ, పవర్ దేవుడు ఇస్తాడని చెప్తున్నాడు. సేమ్ కైండ్ ఆఫ్ సిట్యువేషన్స్ ఉండొచ్చు. ఏలియా కాలంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అటువంటి పరిస్థితుల్లో యోహాను కాలంలో కూడా ఉన్నాయి. అంతే ఛాలెంజ్ చేసి, అంతే వీరోచితంగా ప్రాణాలు తెగించి ఆ సువార్తను ప్రకటించే బాధ్యత, ఆ సందేశాన్ని ప్రకటించే బాధ్యత యోహానికి ఇవ్వబడింది. నిజంగా ఏలి ఎలాగైతే డెత్ థ్రెట్స్ అనుభవించాడో, ఏ క్షణాన ప్రాణం పోతుంది అన్నట్టుగా ఏలి ఎలాగైతే బ్రతికాడో, యోహాను కూడా అలాగే బ్రతికాడు. ఆ మాటకు వస్తే యోహాను చనిపోయాడు కూడా. సో సిమిలర్ మినిస్ట్రీ, సిమిలర్ ప్రాఫిటిక్ మినిస్ట్రీ, సిమిలర్ క్యారెక్టర్, సేమ్ మిషన్, సేమ్ జెలస్, సేమ్ ప్యాషన్, ఇంచుమించు ఒకేలాంటి సందర్భాలు, ఒకేలాంటి ఛాలెంజింగ్ టాస్క్, ఒకేలాంటి మినిస్ట్రీ వాళ్ళకి ఇవ్వబడింది. అందుకని అప్పుడు ఏలియాకి ఎలాగైతే దేవుడు దాన్ని ఎనేబుల్ చేశాడో, ఎంపవర్ చేశాడో, ఎలీషా కూడా అలాగే చేస్తాడు. యోహాను నీకు కూడా దేవుడు అలాగే చేయబోతున్నాడు అని చెప్పటమే. పునర్జన్మ సిద్ధాంతాన్ని తీసుకురాకండి, లేదా ఏదో ఆత్మ ఆవహించేసినట్టుగా ఒకరిని ఆత్మ వచ్చి ఇంకొక ఆయన మీద కూర్చొని ఇప్పుడు ఎలియా లాగా మాట్లాడతాడు. ఇట్స్ నాట్ ద వే. పొసెసింగ్ గురించి మాట్లాడుతున్నాం మనం.
కుదరదు కదా అలా మాట్లాడతానికి. ఏలియా రీఇన్కార్నేట్ అయ్యాడా? ఎలీషా లేదా ఏలియా పునర్జన్మ తీసుకొచ్చి బాప్తిస్మ చౌహాన్ లాగా పుట్టాడా? అలా అనకూడదు కదా. దట్స్ నాట్ ద వే టు రీడ్ ద బైబిల్, మై డియర్ ఫ్రెండ్స్. ఏలియా ఏలియానే, ఎలీషా ఎలీషానే, బాప్తిస్మ చౌహానే. ఆత్మను పదార్థంలాగా చేయకండి. ఆత్మని వంతులుగా, రెండింతలుగా, మూడింతలుగా కొలత వేసే అలా చేయకండి. స్పిరిట్ ఈస్ ఏ పర్సన్. వ్యక్తిగా గుర్తించినప్పుడు అర్థాలు వేరేగా వస్తాయి. మరి దీని ఎలా మనం ఆలోచించాలి అంటే, బైబిల్ పండితులు చెప్తున్న ఒక మంచి వివరణ ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 17వ వచనం. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 17వ వచనం. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 17వ వచనం. అక్కడ మీరు చూడగలిగితే ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఉంది. ఏంటది? పెద్ద కుమారుడు జ్యేష్ఠుడు అనబడే ఒక ప్రయోగం ఇశ్రాయేలు చరిత్రలో వారసత్వం గురించిన ప్రస్తావన ఉంది. తండ్రికి వారసుడు కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం వీటి గురించి. జ్యేష్ఠ కుమారుడికి రెండింతల ఆస్తి ఇస్తారు. ఎందుకు? తండ్రి తదనంతరం ఆ కుటుంబ బాధ్యతలన్నీ అతనే తీసుకోవాలి. ద్వితీయోపదేశకాండం 21:17. సో తండ్రి ఆస్తికి జ్యేష్ఠ కుమారుడు వారసుడు. తండ్రి తర్వాత కుటుంబ బాధ్యతలన్నీ ఇతనే తీసుకోవాలి. ఈ బాధ్యత తీసుకున్నందుకు గాను హెబ్రీ సంస్కృతిలో పెద్ద కుమారుడికి రెండింతల పోర్షన్ ఇస్తున్నారు. యాకోబు ఏసావు స్టోరీలో ఆ డబుల్ పోర్షన్ నాకు వద్దు, ఆ కూర నాకు ఇచ్చేసాయి అని అన్నాడు, పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎలీషా అడుగుతున్న పదజాలం, టెర్మినాలజీ మనం చూసినప్పుడు రెట్టింపు లేకపోతే రెండింతల భాగం ఎందులో అడుగుతున్నాడు అంటే, ప్రాఫిటిక్ మినిస్ట్రీలో అడుగుతున్నాడు. మనందరికీ తెలుసు, ఆ అధ్యాయం చూసినప్పుడు తెలుస్తుంది, బోల్డ్ అంతమంది శిష్యులు ఉన్నారు ఏలియాకి. ఆ రోజుల్లో చాలా మంది ఉన్నారు ప్రవచనాత్మక బాధ్యతలు కలిగిన వాళ్ళు. ఎలీషాకున్న ప్యాషన్ ఏంటంటే, చాలా డేర్ చేసి అడుగుతున్నాడు. ఏమనంటే, అయ్యా ఏలియా గారు, మీ ప్రవచనాత్మక పరిచర్యకు వారసుడిగా నేను ఉండాలనుకుంటున్నాను. అది ఎలీషా కోరిక. ఐ వాంట్ టు బి యువర్ స్పిరిచువల్ సక్సెసర్. నీ ప్రవచనాత్మక పరిచర్యకు నేను వారసుడిగా ఉండాలనుకుంటున్నాను. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు దాకా ఏలియా నడిపించిన ఆ ప్రవచనాత్మక పరిచర్య, ఆ ప్రవక్తల్ని ట్రైనప్ చేయటం, కొంతమందిని యెహోవా కొరకు ఎనేబుల్ చేసి నిలబెట్టి తర్ఫీదిచ్చి ఆ రోజుల్లో దేవుని కొరకు నిలబడేలాగా కొంతమందిని తయారు చేసే ఒక పరిచర్య బాధ్యతలు ఇప్పుడు ఎలీషాకి ఇవ్వబడుతున్నాయి. అంతేకాని నీకెంత పవర్ ఉందో దానికి డబల్ నాకు ఇవ్వు, అది కాదు. నీ సక్సెసర్ నేను దాన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఆ పరిచర్య నేను కొనసాగిస్తాను. వీళ్ళలో ఎవరైనా టేకప్ చేయొచ్చు, బట్ ఐ రియల్లీ వాంట్ టు టేకప్ దట్. ఎందుకంటే ఆ జీల్, ఆ ప్యాషన్ ఎలీషాకు ఉంది. మిగిలిన వాళ్ళు ఎవరు అలా అడగలేదు. అది కూడా సిగ్నిఫికెంటే. వాళ్ళెవరు ఆ బాధ్యత తీసుకుంటానికి సంసిద్ధంగా లేరు. బట్ ఎలీషా తనకు తానే అడిగాడు. హీ వాంటెడ్ టు బీ హీ సక్సెసర్. ఏలియాకున్న పరిశుద్ధాత్మ రెండింతల ఆత్మ నాకు కావాలి అలా అడగట్లేదు ఎలీషా. నీ లెగసీ నేను కంటిన్యూ చేయాలి, నీ మినిస్ట్రీ నేను కంటిన్యూ చేయాలి, నీ పరిచర్యకు నేను నిజమైన వారసుడిగా అవ్వాలి.
సో ఐ వాంట్ టు బి యువర్ స్పిరిచువల్ సక్సెసర్. ఐ వాంట్ టు బి ద నెక్స్ట్ లీడ్ ప్రాఫిట్ ఇన్ యువర్ మినిస్ట్రీ అని అడిగాడు. అది నేనెలా చెప్తాను బాబు, దేవుడు కదా చూస్ చేసుకోవాల్సింది, అది గాడ్ హ్యాస్ టు కన్ఫర్మ్ ఇట్ అని అన్నాడు అనమాట ఏలియా. అది కూడా ఏలియా ఓకే చేయలేదు. నువ్వు అడిగి చాలా కష్టతరం, గాడ్ హ్యాస్ టు కన్ఫర్మ్ ఇట్. నా తదనంతర బాధ్యతలు, ఈ పరిచర్యకు సంబంధించిన బాధ్యతలు ఎవరికి ఇస్తారు అనేది దేవుడు చెప్తాడు. అందుకని ఒక సైన్ పెట్టాడు అనమాట, తుప్పటి. సో ఇలా జరిగితే ఓకే, యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇలా జరగకపోతే దేవుడు నీకు అది ఇవ్వలేదని అనుకో. బట్ చాలా ఆశ్చర్యంగా ఎలీషా కోరుకున్నట్టుగా జరిగింది. ఆ దుప్పటి తన మీదకి వచ్చింది అండ్ హీ ఇమీడియట్లీ గాట్ కన్ఫర్మ్డ్ దట్ గాడ్ చోస్ హిమ్. దేవుడు తనను ఆ పనికి మరింతగా ఏర్పరచుకున్నాడని తనకి ధృవీకరించబడింది. ఆ తర్వాత కూడా రెండో రాజుల్లో 2వ అధ్యాయంలోనే మనం చూడగలిగితే ఏలియా ఎలాగైతే యోర్దాన్ని డివైడ్ చేశాడో ఎలీషా కూడా డివైడ్ చేశాడు. 14వ వచనంలో మీరు చూడగలిగితే. అలాగే మొదటి రాజుల్లో ఏలియా చేసిన అద్భుతం, ఒక విధవరాల దగ్గర ఎలాగైతే ఒక అద్భుతం చేశాడు, ఇంచుమించు అటువంటి అద్భుతమే ఎలీషా 2వ అధ్యాయంలో చేశాడు. మొదటి రాజుల్లో ఏలియా చనిపోయిన ఒక బిడ్డను ఎలాగైతే బ్రతికించాడో 2వ రాజుల్లో కూడా ఎలీషా అలాగే బ్రతికించాడు. ఇవన్నీ ఏంటంటే సేమ్ మినిస్ట్రీ కంటిన్యూ అవుతుంది. అంటే జెన్యున్గా ఇతనే దేవుడు ఏర్పరచుకున్న నెక్స్ట్ ప్రాఫిట్, వారసుడు అని. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, వారసుడు అంటే ఫ్యామిలీ వారసుడు కాదు, మినిస్ట్రీకి సంబంధించిన వారసుడు. ఎవరో ఏలియా దగ్గర అనేక మంది తర్ఫీదుగా పొందారు, వాళ్ళలో ఎలీషా వచ్చాడు. ఇట్స్ నాట్ ఎన్ ఫ్యామిలీ లైన్. దేవుడు ఏలియాని ఏర్పరచుకున్నాడు, ఏలియా తర్వాత ఎలీషాని కూడా ఏర్పరచుకున్నాడు. దేవుడు నన్ను ఏర్పరచుకుంటే బాగుంటుంది ఈ బాధ్యతని ఎలీషా కోరుకున్నాడు, దేవుడు దాన్ని ఆమోదించాడు. అంతేకాని పరిశుద్ధాత్మను ఒక పదార్థం లాగా కొలత వేసి తూకం వేసి ఏలియాకి ఎంత ఉందో దానికి డబుల్ ఈయనకి ఇద్దాం అని చెప్పడం పరిశుద్ధాత్మ వ్యక్తిత్వాన్ని కించపరచడం. హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ ఏ కమోడిటీ. Holy Spirit is not a substance. Holy Spirit is not a material. He is God, divine person. ఇప్పుడు ఏలియా మహా అయితే ఏమి ఇవ్వగలడు? తన బ్లాంకెట్ ఇవ్వగలడు అంతే. కానీ కాలింగ్ ఎవరిస్తారు? పవర్ ఎవరిస్తారు? మినిస్ట్రీ ఎవరిస్తారు? ఆ మినిస్ట్రీకి అవసరమైన గైడెన్స్ ఎవరిస్తారు? ఆ మినిస్ట్రీలో ఎదురయ్యే ఛాలెంజెస్లో ఎలీషాకు తోడుగా ఎవరుంటారు? ఎవరు బలపరుస్తారు? ఎవరు నడిపిస్తారు? కాబట్టి ఊరికినే దేవుడికి ఇవ్వాల్సిన ఒక క్రెడిట్ని, దేవుడికి మాత్రమే చెందాల్సిన ఆ అధికారాన్ని, ఆ పవర్ని మనుషులకు, దుప్పట్లకు, కర్చీఫులకు ట్రాన్స్ఫర్ చేయొద్దు. దేవుని ఆత్మ ఎవరి మీద ఆధారపడడు, దేవుని ఆత్మ ఎవరి కంట్రోల్లో ఉండడు. ఎంత ఘోరమైన దేవదోషని చూడండి. నేను నా అనాయింటింగ్ నీకు ఇస్తున్నాను అని నేను అన్నప్పుడు హోలీ స్పిరిట్ నా చేతిలో తొత్తులాగా ఉన్నాడా? నేను తీసుకొని నీకు ఇస్తానా? హోలీ స్పిరిట్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? హోలీ స్పిరిట్ నా ప్రాపర్టీయా? నేను ఎవరు కావాలంటే వాళ్ళకి ఇవ్వటానికి? ఆయన ఉన్న పదార్థమా? షేర్ హోలీ స్పిరిట్ టు అదర్ పీపుల్. అసలు నువ్వు ఎవడివి, ఏం మాట్లాడుతున్నావు? పరిశుద్ధాత్మ దేవుడిని ఈయన దగ్గర అట్టు పెట్టుకున్నాడట, ఇప్పుడు ఈయన వేరే వాడికి ఇస్తాడంట. దేవదూషణ కాదా మై డియర్ ఫ్రెండ్స్? దేవదూషణ కాదా అది? గాడ్ స్పిరిట్ వీడి సొత్త, వీడంటే వేరే వాడికి ట్రాన్స్ఫర్ చేస్తాడా? వేరే వాడు దాన్ని తీసుకుంటాడా? మరి హోలీ స్పిరిట్ రోల్ ఏంటి ఇక్కడ? ఓ పదార్థం లాగా, వస్తువు లాగా నోరు మూసుకొని పడి ఉంటాడా?
అనాయింటింగ్ పేరు మీద పరిశుద్ధాత్మని కించపరచట్లేదా? అనాయింటింగ్ పేరు మీద, అనాయింటింగ్ ట్రాన్స్ఫర్ పేరు మీద పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎంత నీచంగా తృణీకరించి మాట్లాడుతున్నారు? ఆలోచించండి. స్పిరిట్ ఈజ్ డివైన్ పర్సన్. It's not a substance, it's not a commodity, it's not some material that can be transferred. డబుల్స్ పోర్షన్ అనే మాట ఎట్లా అర్థం చేసుకోవాలి? పరిశుద్ధాత్మను క్వాంటిటీ పెంచుకుంటూ వెళ్తామా? పరిశుద్ధాత్మను ఎంతగానో అంతవరకు పంచి విడగొడతాకి దాని కేక్ ముక్క, నీకు 2 ముక్కలు ఇస్తాను, నేను 1 ముక్క ఇస్తాను? నో. పరిశుద్ధాత్మ లిక్విడా? పరిశుద్ధాత్మ సబ్స్టెన్సా? నెవర్, నెవర్. వారసత్వానికి, కంటిన్యూషన్కి, సక్సెసర్షిప్కి గుర్తుగా పాత నిబంధన పరిభాషలో ఎలీషా అడిగాడు, 2 ఆత్మ నాకు కావాలి అని. ఐ రియల్లీ వాంట్ టు కంటిన్యూ దిస్ మినిస్ట్రీ అని చాలా ప్యాషనేట్గా అడిగాడు. దేవుడు దాన్ని ఆమోదించాడు. హెన్స్ ఎలీషా వాజ్ రియల్లీ ఏ గ్రేట్ ప్రాఫిట్. చాలా గ్రేట్ మినిస్ట్రీ చేశాడు. అంతేగాని పరిశుద్ధాత్మను పంచుకోవటం, ఈ నుంచి ఆయన తీసుకోవటం, ఆయన ఇంకోటికి ఇవ్వటం ఒక బాల్ అండి ట్రాన్స్ఫర్ చేయటానికి. కొంతమంది పౌలు తిమోతికి ట్రాన్స్ఫర్ చేశారని చెప్తారు. అది కూడా చెల్లదు, అది కూడా చెల్లదు. 19వ అధ్యాయం 19వ వచనం. ఏలియా అచ్చడి నుండి పోయిన తర్వాత అతనికి పాషాత్ కుమారుడైన ఎలీషా కనపడెను. ఆ తర్వాత 20వ వచనం. ఏలియా అతను చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా, ఎందుకు దుప్పటేయాలి? తనే వేద్దాం అనుకున్నాడు అనమాట. ఎందుకు వేయాలి? 20వ వచనం. నేను వస్తానని ఎంట పరిగెత్తాడు. నేను పోయి నా తల్లిదండ్రులకు చెప్పి నేను వెంబడిస్తా అన్నప్పుడు, పోయిరా, నా వల్ల నీకు నిర్బంధం లేదు అన్నాడు. ఆ తర్వాత 21వ వచనం ఆఖరిలో, అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేయించున్నాడు. సో మొదటి రాజుల్లో మనకు కనపడే ఒక ఇన్సిడెంట్ అంటే ఏంటి? ఈయన ఆయనకు శిష్యుడు. ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు, అది చాలా సంవత్సరాలుగా జరుగుతున్న ఒక మినిస్ట్రీ. మరి తన దుప్పటి అతని మీద వేయగా అంటే అర్థం ఏంటి? సో ఒక్క పోర్షన్ చదివి, ఒక్క వచనం చదివి, మరి మొదటి రాజుల్లో ప్రస్తావించబడిన దానికి మరి ఏలియాను తనంత తాను ఇద్దాం అనుకుంటున్నాడుగా. యు ఫాలో మీ అని అంటున్నాడుగా. సో అక్కడ ఏమి రాశారో ఆలోచించకుండా ఎందుకు నేను బాతో మాట్లాడుతున్నానంటే, ఏలియా, ఎలీషా అక్కడ ఏం జరిగింది, ఏ రాజుల కాలంలో జరిగింది, అక్కడ వాతావరణం, అక్కడ పరిస్థితులు ఏంటి, యెహోవా దేవుడు ఆ టైంలో ఎటువంటి పనులు చేశాడు, ఈ ప్రవక్తలందరూ ఎందుకు అక్కడ తర్ఫీదునందుతున్నారు, ఆ రోజులు అప్పటి కాలమాన పరిస్థితులు ఏంటి, ఇవేం ఆలోచించకుండా ఇక్కడ ఒక వచనం కనపడితే ఆ వచనాన్ని సపోర్ట్ చేసుకొని అనాయింటింగ్ అనే డాక్టర్ ఎలా చెప్తారు? నాకు అర్థం కాదు. ఎంత చెప్పినా కూడా మరి ఈ రాజుల గ్రంథంలో మనం మాట్లాడుకున్న అధ్యాయాలు, 2వ రాజులు 2వ అధ్యాయం కానీ లేకపోతే ఇతర అధ్యాయాల్లో అక్కడున్న కాంటెక్స్ట్ ఏమీ మాట్లాడకుండా అక్కడున్న స్టోరీ కూడా చెప్పరుగా. స్టోరీ కూడా చెప్పట్లేదుగా. ఓకే, ఏలియా వారసుడిగా ఎలీషా పైకి వచ్చాక ఎలీషా తర్వాత ఏం చేశాడు అదేం మాట్లాడట్లేదుగా. కేవలం ఊరికినే 2 ఆత్మ, 2 ఆత్మ, డబుల్ పోర్షన్ ఆఫ్ అనాయింట్మెంట్. నేను కొన్ని డౌన్లోడ్ చేశాను, కానీ మనసు ఒప్పలేదు. విమర్శిస్తున్నానన్న మాట తప్ప రైట్ స్పిరిట్లో వాక్యాన్ని తీసుకుంటారా లేదా అనే ఉద్దేశంతో నేను వాక్యాన్ని వివరించాలని ఆగిపోయాను. ఒక ఆయన అనాయింటింగ్ ఎలా పొందాలో చెప్తాడు, ఒక ఆయన అనాయింటింగ్లో లెవెల్స్ ఏంటో చెప్తాడు.
ఒక ఆయన అనాయింటింగ్ ఎందుకు పనిచేయట్లేదో చెప్తాడు. ఒక ఆయన ఆఖరికి ఘోరంగా అనాయింటింగ్ పనిచేయాలంటే మీరు కానుక ఇవ్వాలని చెప్తున్నాడు. ఇఫ్ యు సో ద సీడ్ యూ విల్ గెట్ ఎన్ అనాయింట్మెంట్. ఒక ఆయన మీరు ఆర్థికంగా వర్ధిల్లాలంటే అనాయింటింగ్ ఉండాలి. అనాయింటింగ్ ఉండాలంటే మళ్ళీ డబ్బులు ఇవ్వాలి. బ్రేక్ త్రూస్ కోసం ఈయన అనాయింటింగ్ ఇస్తాడట. అనాయింటింగ్ కోసం ప్రార్థన చేస్తాం రండి అని. హౌ టు గెట్ అనాయింటింగ్ అంటున్నాడు ఒక ఆయన. అనాయింటింగ్ పేరు మీద ఎన్ని రకాల టాపిక్స్ మాట్లాడేస్తున్నారండి బయట ప్రపంచంలో. అనాయింటింగ్ వల్ల వచ్చే 40 ఆశీర్వాదాలు అన్నాడు ఒక ఆయన. మై డియర్ ఫ్రెండ్స్, బైబిల్ ఇవేమీ చెప్పట్లేదు. బైబిల్ ఇవేమీ చెప్పట్లేదు. ఎందుకనంటే అనాయింటింగ్ అంటే ఏంటో బైబిల్ క్లియర్గా చెప్పిన వచనాలు వదిలేసి చెప్పని చోట అనాయింటింగ్ని బలవంతంగా అక్కడ పెట్టి బలవంతంగా ఎక్స్ప్లెయిన్ చేసే ఒక దుర్బోధ. ఒక్క నిమిషం 2 నిమిషాలు పౌలు గురించి మాట్లాడి నేను 1-2 వచనాలు చూపించి సమాప్తి చేస్తాను. ఇదే పద్ధతిలో ఎలీషా ఏలియాల దగ్గర ఏదైతే జరిగిందో పౌలు తిమోతిల దగ్గర కూడా అదే జరిగింది. 2వ తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 2వ తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనాన్ని తీసుకున్నారు. 2వ తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం తీసుకున్నారు. తీసుకుని ఏమన్నారు? అక్కడ రాసిన మాట, నా హస్త నిక్షేపణం వలన నీ కలిగిన దేవుని కృపావరం. ఇక ఈ మాట పట్టుకున్నారు. ఇక అల్లేశారు మళ్ళీ. సేమ్ ఏమల్లారు? పౌలు గారు హస్త నిక్షేపణం చేస్తే తిమోతి పరిశుద్ధాత్మను పొందాడు. పౌలు గారు చేతులు గుంచి ప్రార్థన చేసినప్పుడు తిమోతికి అనాయింటింగ్ వచ్చింది. మై డియర్ ఫ్రెండ్స్, అక్కడ ఉందా అనాయింటింగ్ అని? అక్కడ కృపావరం కలిగింది అని చెప్తున్నప్పుడు అనాయింటింగ్ అని అంటారేంటి? మళ్ళీ సేమ్ పులిహార. కృపావరాలు అన్న అనాయింటింగ్ అన్న ఒకటే, కలిపేశారు. కృపావరాలు ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ ఇస్తాడు. కొత్త నిబంధన డెఫినేషన్, పరిశుద్ధాత్మ తన చిత్తానుసారంగా ఎవరెవరికి ఏ గిఫ్ట్ ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాడు. సో ఏ కృపావరం ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ. మరి పౌలు ఎలా ఇస్తాడు? ఇవ్వటానికి లేదు. 2, పౌలు తన అభిషేకాన్ని తిమోతికి ఇస్తాడా? ఎవరి అభిషేకం ఎవరికి ఇవ్వాలి? అంటే మనిషికి ఒక రకమైన అభిషేకం ఉంటుందా? అదేనా అభిషేకం డెఫినేషన్? నాది నీకు ఇస్తాను అన్నప్పుడు అంటే పౌలు దగ్గర నుంచి తిమోతికి వచ్చింది అని అన్నప్పుడు మరి దేవుడి రోల్ ఏంటి అక్కడ? పరిశుద్ధాత్మ రోల్ ఏంటి? ఆయన అనాయింటింగ్ ఇచ్చాడా? దేవుని కృపావరం గురించి మాట్లాడుతున్నాడు, అది ఇచ్చాడా? మరి నేనిచ్చిన కృపావరాన్ని నువ్వు బాగా ప్రజ్వరులు చేసుకో అంటున్నాడా? ఏమన్నాడు? నీకు కలిగిన, యు ఆల్రెడీ హ్యావ్ అని అర్థం రావట్లేదా? ఇలా చూద్దాం. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. పెద్దలు హస్త నిక్షేపణం చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును. మొదటి పత్రికలో ఏం చెప్పారు? కొంతమంది పెద్దలు హస్త నిక్షేపణం చేసి ప్రవచించారట. అప్పుడు తిమోతికి ఉన్న వరం గురించిన డిస్కషన్ జరిగిందట. మరి ఇప్పుడు చెప్పండి, ఎవరి చేతులతో ఈ గిఫ్ట్ వచ్చింది? పౌలు భక్తుడా, పెద్దలా? 2వది, చేతులు ఇస్తే గిఫ్ట్ వస్తుందా? సో ఏం జరిగింది? వీళ్ళు హస్త నిక్షేపణం చేశారు. తిమోతి ఎటువంటి పరిచర్య చేయాలో దాని వాళ్ళు ప్రొఫెసీ చేశారు. అలాగే మొదటి తిమోతి పత్రిక
మొదటి అధ్యాయంలో కూడా మీ మాట మీరు చూడగలిగితే, మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం. నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించున్నాను. అంటే ఏం జరిగింది? ఆ రోజుల్లో లేఖనాలు ఇంకా తయారవ్వలేదు, పత్రికలు రాస్తున్నాడు పౌలు అప్పుడప్పుడే. కాబట్టి తిమోతి బోధనా పరిచర్యకు రావాలి, వస్తాడు, ఆ దేవుని ఏర్పాటు అని కొంతమంది ప్రవచించారట ఆ రోజుల్లో. పౌలు భక్తుడు దాన్ని గుర్తు చేస్తున్నాడు. నీకు కలిగిన ఆ పని నువ్వు చేయాలి. సో ముందుగా చెప్పబడిన మినిస్ట్రీ ఏదైతే నీకు ఇవ్వబడిందో అదే చేయమని నేను చెప్తున్నాను. కొంతమంది దాన్ని అప్రూవ్ చేసి చేతుల నుంచి ప్రార్థన చేశారు. నేను కూడా అదే అప్రూవ్ చేయబోతున్నాను. అంతేకాని ఎవరు ఏ వరం కలిగి ఉండాలో ఈయన చేతులు పెట్టి ఇవ్వడం. గివర్ ఎప్పుడు కూడా దేవుడే. నీకున్న వరాన్ని పౌలు భక్తుడు అప్రూవ్ చేస్తాడు, నిర్ధారిస్తాడు, లేదా కాన్సిక్రేట్ చేస్తాడు. ఈ వ్యక్తిని ఇంకా ఘనంగా వాడుకో ప్రభువా అని ఆ పని కోసం ప్రత్యేకపరిచి ప్రార్థన చేస్తాడు. కమిషనింగ్ అంటాము. అంతేగాని ఆయన తీసుకొచ్చి ఇవ్వటానికి అది ఆయన సొత్తు కాదు. ఆయన కోసం ఒక ఆయన ప్రార్థన చేశాడు, ఈయన ప్రార్థన చేస్తారు, అంతే. ఇవ్వాల్సిన దేవుడే. ఈ వచనం పౌలు భక్తుడు తన అనాయింటింగ్ తిమోతికి ట్రాన్స్ఫర్ చేశాడని చెప్పట్లేదు. ఈ వచనం కృపావరాల గురించి మాట్లాడుతుంది. కృపావరాలు అభిషేకాలని కలిపే మాకండి. అనాయింటింగ్ ఈజ్ నాట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. అనాయింటింగ్ ఈజ్ నాట్ స్పిరిచువల్ గిఫ్ట్. ఆత్మవరాల్ని అభిషేకాన్ని కలిపే మాకండి. ఇలా సందర్భం లేని వాక్యాలన్నిటినీ, అంటే సందర్భం తెలుసుకోకుండా వాక్యాలన్నింటినీ వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. నేను 2 వచనాలు చూపించి ముగిస్తాను. ఒకటి లేదా 3 వచనాలు మీకు చూపించి ముగిస్తాను. ఒకటి కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీ పత్రిక, 2వ కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం. 2వ కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం. సో ఇక్కడ ఈ వచనం మీరు జాగ్రత్తగా చూస్తే చాలా చాలా ఇంపార్టెంట్ వచనం ఇది. చాలాసార్లు ఇటువంటి వచనాలు ఈ బోధకులు మీకు చూపించరు. 2వ కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం ఏమనుంది? మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఇంగ్లీష్ వర్స్. అక్కడ అభిషేకించడం అనే మాట లేదు ఇంగ్లీష్ అనువాదంలో. ఇది ఏ వర్షన్ అని? NLT. కమిషన్ అనే మాట ఇక్కడ మీరు గమనించండి. దట్స్ ద రూట్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్. అభిషేకం అంటే ఏంటో మనం మాట్లాడుకున్నాము. సో ఇక్కడ నుంచి మాట్లాడుకుందాం. కమిషన్ అని అర్థం అంటే ఒక ప్రత్యేకమైన పని కొరకు వాళ్ళని ఆ పనికి పురమాయించటం. ఈ పని వీళ్ళు చేయాలి, ఈ పని కోసం వీళ్ళని అపాయింట్ చేశాము అని చెప్పటం. ఆథరైజ్, అపాయింట్, కమిషన్, కాన్సిక్రేట్. గవర్నమెంటు ఏదైనా ఒక కేసు జరిగినప్పుడు, ఒక ఇష్యూ జరిగినప్పుడు ఒక కమిషన్ ఏర్పాటు చేస్తుంది. మీరు వెళ్ళి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయండి, అప్పుడు మేము దీని గురించి ఏ నిర్ణయం తీసుకోవాలో చెప్తామని. సో అందుకనే గవర్నమెంట్ సంబంధించిన వాటిలో స్పెషల్ కమిషన్స్ కొన్ని ఉంటాయి. దేవుని పరిచర్యకు సంబంధించి కూడా
ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో, ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుడు కొంతమందిని ఏర్పరచుకుంటాడు. నేను ఈ పని కోసం నేను ఏర్పరచుకున్నాను అని చెప్పటానికి దేవుడు వాళ్ళని అభిషేకిస్తున్నాడు అని బైబిల్ మాట్లాడుతుంది. అభిషేకించడం అంటే అర్థం ఏంటంటే, అక్కడ జరిగిన ఒక చిన్న యాక్ట్ బట్టి అభిషేకం అన్నారు కానీ, యాక్ట్ కంటే మించి పర్పస్ చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి దావీదు. దావీదు దగ్గరికి సమూయేలు వచ్చి ఆ నూనె దావీదు తల మీద పోసి, ఇశ్రాయేలుకి కాబోయే రాజువు నువ్వు అని చెప్పాడనమాట. ఇశ్రాయేలుకి కాబోయే రాజు అని ఊరికినే సమూయేలు చెప్పినా కూడా, ఈ పని కొరకు దేవుడు ప్రత్యేకంగా నిన్ను చూస్ చేసుకున్నాడు. నెక్స్ట్ కాబోయే రాజు నువ్వే. ప్రజలు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు దీన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నెక్స్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ నువ్వే అని ఒక గుర్తుగా, అతనికి గుర్తుండిపోయేలాగా, ప్రజలు గుర్తుపెట్టుకునేలాగా అతని తల మీద నూనె పోసి అభిషేకించటం హెబ్రీ పద్ధతి, పాత నిబంధన పద్ధతి. యాజకులను ఈ పని కొరకు ప్రత్యేకంగా ఏర్పరచుకున్నప్పుడు వాళ్ళ తల మీద ఆ ఆయిల్ పోయమని దేవుడు చెప్పాడు. 23వ కీర్తనలో కూడా కీర్తనకారుడు అన్నాడు, నువ్వు నన్ను ఎంచుకున్నావు, నన్ను స్పెషల్గా పిలుచుకున్నావు అని చెప్తూ నూనెతో నా తల అంటి ఉన్నావు అని చెప్తున్నాడు. సో ఐ ఆమ్ చోజన్. ప్రవక్తను పిలిచినప్పుడు అలా పిలిచాడు, పనిగట్టుకొని ఈ పని కోసం నేను పిలుస్తున్నాను అని చెప్పాడు. ఆ పనికి కావాల్సిన ఎనేబులింగ్ ఆయనే చేస్తాడు. సో పిలిచేది ఆయనే. సో 3 విషయాలు ఉన్నాయి. ఒక ప్రత్యేకమైన పని ఉంది, ఆ పనికి దేవుడు చూస్ చేసుకుంటాడు. ఈ పనికి నువ్వు రావాలి అని దేవుడు చక్కగా పిలుస్తాడు. ఆ పిలుపుకి కావాల్సిన సహాయం అన్ని దేవుడు ఇస్తాడు, ఎనేబులింగ్. సో పౌలు భక్తుడు తన విజన్ గురించి మాట్లాడుతున్నాడు 21వ వచనంలో. మమ్మును స్థిరపరచాల్సిన దేవుడే, మమ్మల్ని ఎనేబుల్ చేయాల్సిన దేవుడే, మమ్మల్ని బలపరచాల్సిన దేవుడే, ఈ పని కోసం మమ్మల్ని అభిషేకించింది దేవుడే, ఈ పనికి కావాల్సిన బలాన్ని ఇవ్వాల్సింది కూడా దేవుడే. ఇప్పుడు మీరు చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందంటే, 21వ వచనాన్ని కామన్ విశ్వాసికి కూడా కలుపుకుంటే, దేవుడు మనల్ని ఎందుకు అభిషేకిస్తున్నాడు అనంటే, మీరు జాగ్రత్తగా వచనం చూస్తే, క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా. ఎంత క్లియర్గా ఉంది. ఇట్ ఈస్ గాడ్ who enables us or who anoints us to stand firm for Christ. క్రీస్తు కొరకు లేదా క్రీస్తులో స్థిరంగా నిలబడటం అంటే, విశ్వాస జీవితంలో నిలకడగా కొనసాగటానికి, దేవునిలోనే నిలిచి ఉండటానికి, ఆత్మీయంగా జారిపోకుండా స్థిరంగా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పరచుకొని పక్కన పెట్టాడు. సెట్ అపార్ట్ అన్నారు. కాబట్టి అలా ప్రత్యేకంగా నిలిచి ఉంచి దాన్ని కంటిన్యూ చేసి, అందులో స్థిరంగా ఉంచి దానికి కావలసిన శక్తిని ఇచ్చే ప్రాసెస్ని ఏమంటున్నాడంటే అభిషేకం అంటున్నాడు. సో లోకం నుంచి దేవుడు నన్ను వేరుపరిచాడు. లోకానికి వేరుగా నేను జీవిస్తూ క్రీస్తులో నిలిచి ఉండేలాగా తన శక్తి నాకు ఇస్తున్నాడు, తన పరిశుద్ధాత్మ సహాయం నాకు ఇస్తున్నాడు. దాన్నే అభిషేకం అని అంటున్నారు. మరి ఇక్కడున్న మీనింగ్, మనం మాట్లాడుకున్న మీనింగ్కి ఎక్కడన్నా సంబంధం ఉందా? హి ఈస్ టాకింగ్ అబౌట్ ఎవ్రీ బిలీవర్. ఎందుకు? మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లు అంటే, మీరు ఎలా ఉన్నారో మేము కూడా అలాగే ఉండాలని దేవుడు మమ్మల్ని అభిషేకించాడని చెప్తున్నాడు పౌలు భక్తుడు. మాలాగే మీరు ఉండండి అని చెప్పట్లా, మీరు ఎలా ఉన్నారో అలాగే మమ్మల్ని కూడా ఉంచడం కోసం వీ నీడ్ దిస్ పవర్ అని అంటున్నాడు. సో ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ పర్సనల్ స్పిరిచువల్ లైఫ్, వ్యక్తిగత ఆత్మీయ జీవితాల గురించి మాట్లాడుతున్నాడు. దాని కింద
దాని కింద వచ్చిన 22వ వచనం మీరు చూస్తే మనకు ముద్ర వేశాడట. అనాయింటింగ్ అంటే ఏంటి అంటే పరిశుద్ధాత్మ మనకి ఇచ్చాడని చెప్పటమే. మనకు ముద్ర వేశాడు. మన హృదయాల్లో మనకు ఆత్మ అనే సంచకరువును అనుగ్రహించాడు. సో అనాయింటింగ్ అంటే ఏంటి అంటే టు హ్యావ్ హోలీ స్పిరిట్ విత్ ఇన్ అస్. పరిశుద్ధాత్మను మన హృదయాల్లో మనం కలిగి ఉండటమే అనాయింటింగ్. పైనుండి ఏదో పవర్ దిగి రావటం కాదండి. అది అబద్ధం. అది అబద్ధం. కోర్స్ పాత నిబంధనలో ఆయా భక్తులకు అవసరమైన పైనుంచి పరిశుద్ధాత్మ దిగొచ్చాడు. దేవుని ఆత్మ వాళ్ళని బలపరిచాడు, బలాన్ని ఇచ్చాడు. వాళ్ళు యుద్ధాలు చేయగలిగారు, లేకపోతే పోరాడారు, జంతువులను గెలిచారు, శత్రువులను గెలిచారు. దావీదు, సంసోను ఎట్సెట్రా ఎట్సెట్రా. బట్ ఇన్సిడెంటల్ అది. కానీ కొత్త నిబంధన ఏమంటుంది? ఆ అభిషేకం, ఆ పరిశుద్ధాత్మ మీలోనే ఉన్నాడు. ఎఫెసీ పత్రికలో కూడా ఉన్న మాట ఇది. ఆత్మ అనే సంచకరువును మనకిచ్చాడు. పరిశుద్ధాత్మ చేత మనల్ని సీల్ చేశాడు. ఏంటి సీల్ అంటే వీళ్ళు నాకు చెందిన వాళ్ళు. దీస్ పీపుల్ బిలాంగ్ టు మీ. నేను ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించానో, ఎప్పుడైతే ప్రభు బిడ్డగా నేను మారానో, ఈ వ్యక్తి నా వాడు అని దేవుడు ముద్ర వేస్తున్నాడు. ఐ బిలాంగ్ టు హిమ్ అని ఒక సీల్ వేస్తున్నాడు. ఆ సీల్ వేసే ప్రొసీజర్ని ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మను మన హృదయాల్లో ఉంచాడు. త్రూ హి స్పిరిట్ హీ సీల్డ్ us. పరిశుద్ధాత్మ ద్వారా మన ఆత్మీయ జీవితాలకు ముద్ర వేశాడు. సాల్వేషన్ గురించి మాట్లాడుతున్నాడండి. అనాయింట్మెంట్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు, అభిషేకం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన సాల్వేషన్ గురించి మాట్లాడుతున్నాడు. లోకంలో నుండి ఒక ప్రత్యేకమైన పని కొరకు, ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు దేవుడు మనల్ని వేరుపరచి ఏర్పరచుకొని మనల్ని ఆ పని కొరకు ముద్రించి పరిశుద్ధాత్మను మన హృదయాల్లో పెట్టి వీళ్ళు దీని కొరకు జీవించాలి, దీని కొరకు పని చేయాలని మనల్ని సెపరేట్ చేశాడు. అది అనాయింటింగ్ గురించి మాట్లాడుతున్నమాట. ఇంకొక వచనం నేను చూపించి ముగిస్తాను. 1 యోహాను పత్రిక, గతంలో మనం మాట్లాడుకున్నాము, బట్ స్టిల్ 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్ మాట ఏంటంటే 20వ వచనం. మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు గనుక. ఎవరు పరిశుద్ధుడు? యేసుక్రీస్తు వారు. ఎంత స్ట్రైట్ మాట చూడండి. మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు. ఈ ఒక్క లైన్ మీరు ఆలోచించండి. మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు. యు ఆర్ అనాయింటెడ్ బై ద అనాయింటెడ్ వన్, యేసుక్రీస్తు వారు. బై ద హోలీ వన్, యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు అనే పరిశుద్ధుడు, యేసుక్రీస్తు అనే అభిషిక్తుడు మిమ్మల్ని అనాయింట్ చేశాడు. అంటే అర్థం ఏంటంటే మీరు ప్రభువును రక్షకుడిగా స్వీకరించిన మరుక్షణమే ఆయన వారయ్యారు. ఆయన మీకు రక్షకుడు అయ్యాడు. ఆయన మీ జీవితంలోకి, మీ హృదయంలోకి వచ్చాడు. మీరు ఆయనకి చెందిన వారు. దేర్ఫోర్ యు ఆర్ అనాయింటెడ్. సో ఐ బిలాంగ్ టు క్రైస్ట్. ఐ am separated for Christ. I am set apart to do the ministry of Christ అనే ఒక సత్యాన్ని చెప్పటానికి వాడిన పదమే అభిషేకం. అదొక బయట నుండి జరిగే ఒక ఎలక్ట్రిక్ షాక్ తగిలే ఎక్స్పీరియన్స్ కాదండి. మీరు పాట పాడుతున్నప్పుడు, ఎవరొక ఆయన ప్రార్థన చేసినప్పుడు మీరు డామ్మని కింద పడిపోయి ఎగిరెగిరి పడి, అది కాదు అనాయింటింగ్ అంటే. ఈ వచనాలు చూడండి. పరిశుద్ధుని వలన మీరు అభిషేకము పొందిన వారు. యేసుక్రీస్తు వారు మిమ్మల్ని అభిషేకించాడు ఆయనను విశ్వసించిన క్షణం. కొంచెం కిందకు వస్తే 27వ వచనం. ఆయన వలన మీరు పొందిన అభిషేకం. ఇంకొంచెం కిందకు వస్తే ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. సింపుల్ మాటలు ఏంటంటే
అభిషేకం అంటే ఏంటి అంటే పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు వారిని నేను విశ్వసించిన మరుక్షణమే యేసుక్రీస్తు నాకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఆ పరిశుద్ధాత్మ నా లోపల ఉండి నాకు బోధిస్తా ఉంటాడు, నన్ను గైడ్ చేస్తా ఉంటాడు. ఆ క్రమంలో ఇక్కడ రాయబడిన మాట మీరు చూడండి. అది అని అన్నారు. అది అంటే అభిషేకం అనే దాని గురించి మాట్లాడుతున్నట్టు లాస్ట్ లైన్ అన్నమాట. కానీ కింద లైన్ ఏముంది? ఆయన మీకు బోధించిన ప్రకారం. సో అనాయింటింగ్ అనేది, అభిషేకం అనే పదం వాడినప్పుడు అది అని అన్నారు. కానీ మరొక పర్యాయ పదంగా ఆయన అంటున్నారు. సో అనాయింటింగ్ అంటే ఏంటి అంటే ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. లోకం నుంచి దేవుడు నన్ను వేరుపరచుకున్న ప్రత్యేక పని కొరకు సెట్ అపార్ట్ చేయటం ఒకటి అర్థం. 2, నా లోపలే ఉండి నన్ను నడిపించే ఒక పరిశుద్ధాత్మ బోధ. అందుకంటున్నాడు యోహాను భక్తుడు, పరిశుద్ధుని వల్ల మీరు అభిషేకం పొందారు, పరిశుద్ధాత్మ మీ లోపలను మిమ్మల్ని గైడ్ చేస్తాడు. కాబట్టి ఏది సద్బోధో ఏది దుర్బోధో మీరు గుర్తుపట్టగలరు. యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ద ట్రూత్ అండ్ ద ఫాల్స్హుడ్. ఆయన ఇచ్చిన అభిషేకం ట్రూత్ కాబట్టి, ఆయన మీ లోపల ఉన్నాడు కాబట్టి. చూడండి ఈ మాట, ఆయన మీకు బోధించిన ప్రకారముగా ఆయనలో మీరు నిలుచుచున్నారు. మళ్ళీ సేమ్ కొరింథీ పత్రికలోని మాట, దేవునిలో నేను నిలిచి ఉండాలి అంటే పరిశుద్ధాత్మ బోధ నాకు అవసరము. ఆ పరిశుద్ధాత్మ బోధకే మరొక పేరు యోహాను పెట్టిన పేరు అభిషేకము. సో when I say I am anointed, I am saved by Christ, I am sealed by Holy Spirit, and I am led by Holy Spirit. యేసుక్రీస్తు వారు నన్ను రక్షించారు, తన పరిశుద్ధాత్మ నాకు అనుగ్రహించాడు. ఆ పరిశుద్ధాత్మ నా లోపలుండి నన్ను నడిపిస్తున్నాడు. దానిని అభిషేకం అని అంటాం. టు నో ద ట్రూత్, టు లివ్ ఫర్ ద ట్రూత్, అండ్ టు బి గైడెడ్ బై హోలీ స్పిరిట్. అందుకు పౌలు భక్తుడు అన్నాడు కొరింథీ పత్రికల్లో, క్రీస్తులో నిలవాలని, స్థిరంగా ఉండాలని, మాకు ఆ బలాన్ని ఇవ్వాలని ఆయన మమ్మల్ని అభిషేకించాడు. యోహాను ఏమంటున్నాడంటే ఆ ట్రూత్ మీరు తెలుసుకోవాలని, ఆ బోధ ప్రకారంగా మీరు జీవించి ఆయనలో నిలిచి ఉండాలని దేవుడు మమ్మల్ని అభిషేకించాడు. మై డియర్ ఫ్రెండ్స్, లెట్ మీ క్లోజ్ హియర్. హోలీ స్పిరిట్ ఈస్ గాడ్. గాడ్ ద స్పిరిట్, దైవిక వ్యక్తి. వ్యక్తి ఆయన ఒక పదార్థం కాదు, ఒక ద్రవం కాదు, పంచుకోవటానికి, వంతులేయటానికి, ఎక్కువ చేయటానికి, తక్కువ చేయటానికి కొలతల ప్రకారం చేసే ఒక పదార్థం కాదు. ఆయన వ్యక్తి, ఆయన దేవుడు. ఆయన నీ మీదకి వస్తే ఎస్ నీకు బలం వస్తుంది, ఆయన నీ లోపలికి వస్తే ఎస్ నీ జ్ఞానం వస్తుంది, వెలుగు వస్తుంది. ఆయన నిన్ను అభిషేకించాలి, ఆయన నిన్ను నడిపించాలి, ఆయన నిన్ను తన పని కొరకు ప్రత్యేకపరుచుకొని ఒక లక్ష్యం కోసం నిన్ను వాడుకుంటే ఎస్ దట్స్ ఎ గ్రేట్ థింగ్, టు బి లెడ్ బై ద హోలీ స్పిరిట్ అండ్ టు బి యూజ్డ్ బై ద హోలీ స్పిరిట్. బట్ బయట మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఒకడెవడో తీసుకొచ్చి ఇంకోటికి ఇవ్వటానికి అది వాడి సొత్తు కాదు. హోలీ స్పిరిట్ కెనాట్ బి ట్రాన్స్ఫర్డ్. అనాయింటింగ్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్. వీడు తీసుకొచ్చి వాడికి ఇచ్చి, వాడు తీసుకొచ్చి కర్చీఫ్లో పెట్టి, వాడు తీసుకొచ్చి పెన్నులో పెట్టి, చైర్లో పెట్టి. ఆమె ఒక వీడియో చూసాను, టిఫిన్ బాక్స్లో పెట్టాడు. అంటే అవి పట్టుకోగానే షాక్ తగిలి పడిపోతారు అనమాట. ఆ పెన్ను పట్టుకుంటే ఏమవుదు, తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళకి ఏమవ్వదు, ఆ చుట్టుపక్కల కెమెరామెన్స్కి ఏమవ్వదు, ఈ పట్టుకున్నోడు మాత్రం అన్ని నటన కాదా? మనకు తెలియట్లేదా? అన్ని డ్రామాలని, యాక్షన్లని. పడిపోమని చెప్పి పడగొట్టట్లేదా? పరిశుద్ధాత్మ పేరు మీద మోసపూరితమైన స్కిట్లు వేస్తున్నారు. పరిశుద్ధాత్మ పేరు మీద అబద్ధాలు చెబుతూ పరిశుద్ధాత్మని మోసం చేస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, హోలీ స్పిరిట్ పేరు మీద అబద్ధం ఎలా ఆడతారు? హోలీ స్పిరిట్ పేరు మీద నీకేం అనిపించకపోయినా ఏదో అనిపించినట్టుగా గిలగిల్లాడి ఎలా పడిపోతావు? యాక్షన్ కాదా?
హోలీ స్పిరిట్ పేరు మీద నోటికొచ్చిందల్లా మాట్లాడేసి భాషలని చెప్తే అది యాక్షన్ కాదా? మోసం కాదా? హోలీ స్పిరిట్ పేరు మీద ఎంత నటన జరుగుతుంది. దాన్ని నటన అందామా? అనాయింటింగ్ అందామా? ఇట్స్ నాట్ అనాయింటింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ falsehood. It is deception. It is deception. Let me conclude here. హోలీ స్పిరిట్ డాక్ట్రిన్ తెలుసుకోండి. హోలీ స్పిరిట్ ఎవరో తెలుసుకోండి. ఆయనని పంచుకోవటం, ఆయనను భాగాలుగా విడగొట్టడం, ఆయన వంతులేయటం, ఆయనను షేర్ చేయటం, ఈయన ఆయనకి ఇవ్వటం, ఆయన ఈయనకి ఇవ్వటం. డోంట్ ప్లే గేమ్స్ విత్ ద హోలీ స్పిరిట్. అది మీకు శాపం. అది మీకు దీవెనకరం కాదు. గొప్పగా వాడబడుతున్న అభిషిక్తులు అని చెప్పుకుంటున్న వ్యక్తులు తమ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు పరిశుద్ధాత్మతో ఆటలాడి. దట్స్ నాట్ ద గాడ్ ఆఫ్ ద బైబిల్. దేవుడు చూస్తా ఊరుకోడు. యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పారు, ఏ దోషానికైనా క్షమాపణ ఉందేమో కానీ పరిశుద్ధాత్మ విషయంలో ఐ డోంట్ టాలరేట్ అంటున్నాడు ఆయన. అండ్ దీస్ పీపుల్ దే ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అగైన్స్ట్ ద హోలీ స్పిరిట్. Against the Holy Spirit. So my humble request is, అభిషేకం అనే పదం బైబిల్ ఎక్కడెక్కడ ఉందో వెతకండి, చదవండి, కాంటెక్స్ట్ ఏంటో చూడండి. బయట బోధిస్తున్న దానికి నిజంగా బైబిల్ చెప్తున్న దానికి ఏమైనా సంబంధం ఉందా లేదా పోల్చి చూసుకోండి. కంపేర్ చేసి చూసుకోవటం మంచి బైబిల్ విద్యార్థుల లక్షణం, మంచి విశ్వాస లక్షణం. వేరే వాళ్ళను తప్పు పట్టడం పాపం అనే నేరో మైండ్ దగ్గర ఉండకండి. వేరే వాళ్ళని వివేచించమని బైబిలే చెప్తుంది. వివేచించమని బైబిల్ చెప్తున్నప్పుడు బైబిల్ కంటే తెలియగల వాళ్ళలాగా మనం ఎవరిని ఏం అనకూడదు బ్రదర్ అని అతి భక్తి చూపించి మీ జీవితాలని పాడు చేసుకోకండి. ఇఫ్ యు రియల్లీ ఒబే ద బైబిల్, యు డిజర్న్ ఎవ్రీ preaching, every teaching. That's how you can prove yourself a true Christian. Thank you. Over to Anil.